వెన్నెలపాడు అనే గ్రామంలో రంగయ్య అనే ఒక చిన్న వ్యవసాయదారుడుండేవాడు. అతడికి 40వ ఏట భార్య సుమతి పోయింది. పెళ్ళిడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ళు దీపిక, రేవతిలకు గ్రామంలోనే కాస్త తన తాహతుకు మించినవాళ్లకు కట్నకానుకలిచ్చి పెళ్లి చేయడంతో ఉన్న 2 ఎకరాల పొలం హరించుకుపోయింది. ఇక గత్యంతరం లేక రంగయ్య బతుకుతెరువుకు కూలిపనులకు వెళ్లసాగాడు. కాస్త వయసు మీరడం వల్ల, అంతకుమించి స్వతహాగా బద్ధకస్తుడు కావడం వల్ల తెలిసినవాళ్లెవరూ అతన్ని కూలిపనులకు తప్పనిసరైతే తప్ప పిలిచేవాళ్లు కాదు. అతనికి క్రమంగా ఒక్కొక్క పూట పస్తులుండవలసిన పరిస్థితి ఎదురైంది. సంగతి తెలిసిన కూతుళ్ళు దీపిక, రేవతిలు రంగయ్యను తమ ఇళ్లకొచ్చి ఉండమన్నారు. రంగయ్య అల్లుళ్ల ఇంట చేరడం అవమానం అనిపించి ససేమిరా రాననేశాడు. దానితో కూతుళ్లే అతడికి 2 పూటలా భోజనం తెచ్చిపెడుతుండేవాళ్లు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి కిరణ్ అనే దొంగ ఒకడు అతడి ఇంట దూరి దొంగిలించేందుకు ఏమీ లేకపోవడంతో ఛీ ఛీ ఏం కొంప అనుకుంటూ ఇంటి తలుపును బార్లా తెరచి బయటకు వెళ్లబోయాడు. ఆ శబ్దానికి మెలకువ వచ్చిన రంగయ్య కిరణ్ను చూసి, ఒరే బాబూ, తలుపు మూసిపో అన్నాడు పెద్దగా ఆవులిస్తూ. అది విన్న కిరణ్ కోపంగా, ఎన్నిళ్లల్లోనో దొంగతనాలు చేశాగాని ఏ ఇంటా నీ అంత బద్ధకస్తుణ్ణి చూడలేదు, అందువల్లే కటిక దరిద్రం అనుభవిస్తున్నావు అన్నాడు. రంగయ్య మంచం మీద లేచి కూర్చుని, అవును బద్ధకస్తుణ్ణి, కష్టించి కూడబెట్టినా నీబోటి దొంగవెదవల పాలవుతుందిగా అన్నాడు విసుగ్గా. కిరణ్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే ఏంటి, కష్టపడకుండానే నీకు అన్నీ వచ్చేస్తాయా అని అడిగాడు కాస్త వెటకారంగా. రంగయ్య నిదానంగా నవ్వి, అన్నీ రాకపోయినా కనీసం దొంగల భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలనుగా, నీకు ఆ అదృష్టముందా అన్నాడు. కిరణ్కు తన జీవితంలో మొదటిసారిగా దొంగతనం చేయకుండానే ఒక పాఠం నేర్చుకున్నట్లు అనిపించింది.